హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను 32 నడుం సైజు బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి. మనకు కావాల్సినవి స్కేలు, కత్తెర, టేపు తీసుకోవడానికి చిన్న బీచ్ ముక్క. ఇప్పుడు మనము బ్లౌజు నడుం సైజు ఎంత ఉందో కొలుచుకుందామండి టేప్ తీసుకొని. అలాగా మనకి వెనక సైడు అలా టేప్ తీసుకొని నేను ఎలా కొలుస్తున్నానో చూసారు కదండి. అలాగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనం కొలుచుకోవాలి. మనకి నడుం సైజ్ వచ్చేసరికి 32 వచ్చింది కదండి. అలాగా 32 కొలుచుకున్న తర్వాత మనం ఆ బ్లౌజ్ పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు మన బ్లౌజ్ ఉంటుంది కదండి, ప్లెయిన్ బ్లౌజు, జాకెట్ ముక్క ఉంటుంది కదా, జాకెట్ ముక్క తీసుకొని మనం అలాగా నేలపై పరుచుకొని, మనకి ఓపెన్స్ అనేది మనకి ముందుకు ఉండాలి. మనకి కలిపి ఉంటుంది కదండి, అది మన దగ్గర ఉండాలి. ఇది నాకు కుడి పక్కన వస్తుందండి. కుడి పక్కన నేను కటింగ్ చేస్తున్నాను, అర్థమవుతుంది కదండి. అలాగా కుడి పక్కన పరుచుకున్న తర్వాత హెచ్చు తగ్గులు ఉంటాయి కదండి, ఆ హెచ్చు తగ్గులు అనేది మనం కరెక్ట్గా నీట్గా కట్ చేసుకోవాలి. అలా ముందు కట్ చేస్తే మనకి ఎగుడు దిగుడు వస్తుంది. కాబట్టి మనం అలాగా స్కేల్ తోటి ఒక లైన్ కొట్టుకుంటే మనకి అది పర్ఫెక్ట్గా ఉంటుంది, అంటే స్ట్రైట్గా ఉంటుంది. అంటే ఎగుడు దిగుడు ఉంటుంది కదండి, అది ఎగుడు దిగుడు అనేది మనం కట్ చేసుకోవాలి. నేను ఎలా కట్ చేస్తానో చూసారు కదా, అలాగా స్కేల్ తోటి నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పొడవు మార్క్ చేస్తున్నాము. ఇప్పుడు పొడవు అనేది మనం పైన షోల్డర్ ఉంటుంది కదండి, షోల్డర్ దగ్గర నుంచి మనం కింద నడుము కుట్టేస్తాం కదండి, మధ్యలో ఒక చిన్న కుట్టేస్తాం కదండి, ఒక 4 ఇంచులు. ఆ 4 ఇంచుల వరకు అక్కడి నుంచి చివరి వరకు పట్టుకోవాలి. మనకి పొడవు సైజ్ అనేది మనకి 14 వచ్చింది. 14 ఇంచులకి మనం 1 ఇంచు కలుపుకోవాలి. అంటే మనం ఖర్చులకి కావాలి కదండి, ఖర్చులు ఖచ్చితంగా గుర్తుంచుకొని కట్ చేయాలి. 14కి 1 ఇంచు కలుపుకుంటే పైన కింద కూడా మనకి ఆ పొడవు అనేది ఖర్చుకి సరిపోతుంది. కింద 1/2 ఇంచు, పైన 1/2 ఇంచు, మొత్తం 15 ఇంచులు సరిపోతుంది. అలాగ నేను ఎలాగ మార్క్ చేశాను, ఆ 15 ఇంచులు అనేది మన అటు సైడు ఇటు సైడ్ కూడా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఆ 2 మార్క్స్ని మనం స్కేల్తో స్ట్రైట్గా లైన్ కొట్టేసుకుంటే సరిపోతుంది. అంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అలాగా స్కేల్తో లైన్ కొట్టుకోవడం వల్ల. ఇప్పుడు మనకి 32 నడుం సైజు వచ్చింది కదండి. 32 నడుం సైజుని 4 భాగాలుగా చేసుకోవాలి. అలాగా నేను ఎలా మడత పెడుతున్నానో చూసారు కదండి, అలాగా హోల్డ్ చేసుకోవాలి. మనకి 4 భాగాలు చేస్తే మనకి 8 వస్తుంది. 32 4 భాగాలు చేస్తే 8 వస్తుంది కదా. 8 అనేది ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి. అంటే 8 ఎందుకంటే మనకి ఇక్కడ 2 ఉంటుంది కాబట్టి, మనకి ఫ్రంట్ అనేది 2 వస్తుంది కాబట్టి, అలాగా మనకి 32 అనేది సరిపోతుంది క్యాలిక్యులేషన్ చేస్తే. ఇప్పుడు మనకి నడుము సైజు 8 మార్క్ చేసిన తర్వాత మనకి ఖర్చులకి కావాలి కదండి, ఖర్చులకి 2 ఇంచులు మార్క్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు నేను పైన మెడ మార్క్ చేస్తున్నాను. మెడకి 2 ఇంచులు మార్క్ చేశాను. అంటే కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఎక్కువ వెడల్పు వేసుకోరు కాబట్టి వాళ్ళకి 2 ఇంచులు సరిపోతుంది. వేరే వాళ్ళు బయట వాళ్ళు బ్లౌజ్ అండి ఇది. అలాగే 2 మార్క్ చేసిన తర్వాత మనకి షోల్డర్ కదా, షోల్డర్ మార్క్ చేసుకోవాలి. షోల్డర్కి నేను 3 ఇంచులు పెట్టాను. 3 మార్క్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు చెస్ట్ మార్క్ చేసుకోవాలి. మనకి నడుం సైజు వచ్చేసింది, పైన షోల్డరు మెడ భాగం వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనకి చెస్ట్ మార్క్ చేసుకోవాలి. మనకి నడుము 32 ఇచ్చింది కదండి, 32కి 4 ఇంచులు కలుపుకోవాలి. అంటే మనకి 4 ఇంచులు కలుపుకుంటే ఎంత వస్తుంది? 36 వస్తుంది. 32, 33, 34, 35, 36 వస్తుంది కదా. 36ని మళ్ళీ మనం 4 భాగాలు చేసుకోవాలి. మనం నడుము సైజు ఎలా 4 భాగాలు చేసుకున్నామో అలాగే ఇప్పుడు చెస్ట్ లూజ్ కూడా 4 భాగాలు చేసుకోవాలి. 4 భాగాలు చేసుకుంటే మనకి ఎంత వస్తుంది? 9 వస్తుంది. ఈ 9 అనేది మనం షోల్డరు మార్క్ చేసాం కదండి, ఆ షోల్డర్కి కింద ఒక 6 ఇంచుల వరకు వదిలేసి అక్కడ షోల్డర్ మార్క్ అనేది చేయాలి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఎలా మార్క్ చేయాలో. మనం కొలుచుకున్నాం కదా, అలాగా మనకి 9 ఇంచులు వచ్చింది కాబట్టి ఆ 9 ఇంచులు అనేది మనం ఇప్పుడు కింద మధ్యలో నడుముకి మధ్యలో మార్క్ చేయాలి. నేను మార్క్ చేస్తాను చూడండి, అలాగా మనం మార్క్ చేయాలి. 9 ఇంచులు మనం మార్క్ చేసుకున్న తర్వాత అలాగా మనం
ఆ స్కేల్ తోటి లైన్ అనేది కొట్టుకోవాలి. ఇప్పుడు మనం షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్ నుంచి ఒక 6 ఇంచుల వరకు మనం మార్క్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, అలా 6 ఇంచులు అనేది మార్క్ చేసుకోవాలి. సేమ్ అదే 6 ఇంచులు ఇటు సైడ్ కూడా మార్క్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఖర్చులు అవి ఉంటాయి కదా, అటు సైడ్ వస్తుంది మనకి ఇది చంక భాగం అనేది. ఇటు మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 3 అనేది మనం మార్క్ చేసుకున్న 3 అనేది మనం స్కేల్ తోటి స్ట్రైట్గా లైన్ అనేది గీసేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూపిస్తున్నాను కదా, అలా మనం మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి చంక భాగం రౌండ్ అనేది గీసుకోవాలి. ఇప్పుడు మనం 2 ఇంచులు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం కంటే ముందు ఇప్పుడు మనం చంక రౌండ్ గీయాలి కదా, చంక రౌండ్కి 1కి 1.5 మధ్యలో ఒక 2 లైన్స్ ఉంటాయి కదండి, ఆ 2 లైన్స్ దగ్గర మార్క్ చేసుకుంటే మనకి చంక రౌండ్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఖర్చు కోసం అన్నాను కదా, మనం ఖర్చు కోసం 2 ఇంచులు అనేది గీసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఫస్ట్ మార్క్ చేశాను కదా, ఆ మార్క్స్ అనేది అలాగా రౌండ్గా మనం గీసుకుంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఖర్చు కోసం 2 ఇంచులు అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి కుట్లు ఉంటాయి కదండి, మెయిన్ కుట్లు ఉంటాయి కదా, ఆ మెయిన్ కుట్ల దగ్గర మనం అలాగా 2గా మధ్యకి మడతేసుకోవాలి. ఇది నడుము దగ్గర మనము బ్యాక్ పార్ట్ ఉంటుంది కదండి, బ్యాక్ నడుము దగ్గరది. అలా నేను ఎలా పెట్టానో చూస్తారు కదా, సేమ్ అలాగా మధ్యకి పెట్టుకొని ఖర్చు కోసం పైన ఒక 1/2 ఇంచు, కింద ఒక 1/2 ఇంచు అనేది ఖచ్చితంగా వదిలేయాలి. లేదు అంటే మనకి నడుము సైజ్ అనేది తగ్గిపోతుంది. మనం మెడ దగ్గర పైన 2 పెట్టాం కదండి, దాని కిందకి ఇప్పుడు 2.5 పెట్టుకుంటే మనకి సరిపోతుంది. టేప్ తోటి అలా 2.5 పెట్టుకున్న తర్వాత నేను ఎలా గీస్తున్నానో చూసారు కదా, సేమ్ ఆ 2 మార్క్స్ అనేది మనకి అలా గీస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం మెడ అనేది నడుము సైజ్ అనేది రౌండ్గా గీయడానికి ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకోవాలి. కొంచెం ఇది పెద్దవాళ్ళది కాబట్టి నేను అనేది పైకే పెడుతున్నాను. నేను ఎలా గీస్తున్నాను చూసారు కదా, సేమ్ అలాగా గీసుకుంటే రౌండ్గా గీసుకుంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అలా గీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ సైడ్ కూడా మనం స్కేల్ తోటి మార్క్ చేసాం కదా, ఆ మార్క్స్ అనేవి అలా స్కేల్తో కలిపేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అనేది మనం మార్క్ చేసుకున్న ప్రకారము చాలా స్లోగా తిప్పుతూ కట్ చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో నేను లైనింగ్ బ్లౌజ్ కట్ చేస్తాను. లైనింగ్ బ్లౌజ్ అనేది వీడియో పెడతాను. ఈ బ్లౌజ్లో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను డౌట్స్ అనేది నేను క్లారిటీ ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మా అబ్బాయి పట్టుకుంటే ఫోన్ అనేది నేను షూట్ చేస్తున్నాను, అంటే వీడియో తీస్తున్నాను. స్టాండ్ లేకపోవడం వల్ల కొంచెం కెమెరా అనేది కొంచెం అటు ఇటుగా కదులుతుంది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ బ్లౌజ్ అనేది మనం ఇటు సైడ్ మార్చుకోవాలి. ఇటు సైడ్ మార్చుకొని సేమ్ మనం ఇందాక మన కుడివైపు వచ్చింది కదా, ఇప్పుడు కూడా అలాగే కుడివైపు వస్తుంది హ్యాండ్స్ కటింగ్ అనేది. ఇప్పుడు మనం స్కేల్ తీసుకొని కింద హెచ్చు తగ్గులు అవి ఉంటాయి కదండి, హెచ్చు తగ్గులు అనేది నీట్గా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన హ్యాండ్ పొడవు అనేది సరిగ్గా వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు నేను అలా స్కేల్ పెట్టి లైన్ కొట్టేసిన తర్వాత హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే లైన్గా కట్ చేసుకుంటే మనకి నీట్గా వస్తుంది. టేపు స్కేల్ అనేది మనం ఎక్కువగా యూస్ చేయడం వల్ల మనకి ముడతలు అవి రాకుండా నీట్గా బ్లౌజ్ అనేది వస్తుంది. నేను ఎలా కట్ చేసాను చూసారా, సేమ్ అలా కట్ చేసుకుంటే మనకి సరిపోతుంది. తర్వాత మనకి బ్లౌజ్ హ్యాండ్ ఉంటుంది కదా, హ్యాండ్స్ తీసుకొని ఒక హ్యాండ్ అనేది మనం ఇప్పుడు ఆ బ్లౌజ్ పీస్ మీద మనం వేసుకోవాలి.
నేను ఎలా వేస్తానో చూపిస్తాను, అలా వేసుకోవాలి. మనం అలా హ్యాండ్ వేసిన తర్వాత ఇప్పుడు మనం కింద ఖర్చు ఉంటుంది కదండి, ఖర్చు కోసం తర్వాత మడత పెట్టాలి కదండి బ్లౌజు కింద. ఆ మడత పెట్టడం కోసం ఒక 1 ఇంచ్ అనేది మనం స్ట్రైట్గా లైన్ వేసుకొని ఆ 1 ఇంచ్ అనేది మనం వదిలేసుకోవాలి. అది మన ఖర్చు కోసం మడత పెట్టడం కోసం సరిపోతుంది. ఇది 80 పాయింట్లు బ్లౌజ్ పీస్ అండి. మ్యాక్సిమం ఇప్పుడు ఇది హ్యాండ్ కూడా పొడవుగా ఉంది కదా మనకి, అందుకనే లాస్ట్లో నేను ఇదేంటి షేప్ బెల్ట్ అనేది కట్ చేస్తాను. అది 2 పీసులే వస్తుంది. మీటర్ అనుకోండి మనకి 4 పీసులు అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఎలా మార్క్ చేస్తున్నాను చూసారు కదా, సేమ్ అలాగా 1/2 ఇంచ్ అనేది పైకే మార్క్ చేసుకోవాలి. కింద చంక దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గర 1/2 ఇంచ్ అనేది పైకి ఉండాలి. సేమ్ అదే మన పైన ఉంటుంది కదా, ఆ పైన కూడా 1/2 ఇంచ్ అనేది పైన గీసుకోవాలి. నేను వేలుతో పెట్టి చూపిస్తున్నాను కదా, 1/2 ఇంచ్ అనేది పైకి ఉండాలి. ఆ పైన కూడా సేమ్ అలా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం టేప్ తీసుకోవాలి. టేప్ తీసుకొని 1 ఇంచ్ అనేది మనం మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు పెట్టాం కదండి, అక్కడ ఒక 1 ఇంచ్ అనేది మనం మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ అనేది ఖచ్చితంగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్కేల్ తీసేసుకొని సేమ్ ఇప్పుడు ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి కింద మార్క్ చేసాం కదా, ఆ మార్క్ వరకు అలాగా లైన్ కొట్టేసుకోవాలి. లైన్ కొట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి అది పొడవు ఎంత వచ్చిందో మనం టేప్తో కొలుచుకుంటే మనకి 8 వచ్చింది కదా, 8కి మనకి 2 మడత పెడితే మనకి ఎంత వస్తుంది, 4 వస్తుంది. 4కి ఇప్పుడు మనం మార్క్ అనేది చేసుకోవాలి. నేను ఎలా మార్క్ చేశాను చూసారు కదా, అలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రౌండ్గా కట్ చేసుకోవాలి కాబట్టి నేను ఎలాగ రౌండ్గా గీస్తున్నాను చూసారా, కొంచెం 1/2 ఇంచ్లో కొంచెం అనేది మనకి అలా గీసుకుంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇప్పుడు హ్యాండ్ కూడా రెడీ అయిపోయినట్లే. ఇదంతా ఇప్పుడు ఒరిజినల్. ఖర్చు కోసం మిగతా కొంచెం ఉంది కదండి, అది ఖర్చు కోసం సరిపోతుంది. అంటే కొంచెం చంక దగ్గర అనేది ఖచ్చితంగా మనకి ఒక చిన్న ముక్క అనేది పడుతుంది. అది నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను ఎలాగ కలుపుకోవాలనేది. సేమ్ ప్రకారం నేను ఎలా కట్ చేస్తాను చూసారా, అలా కట్ చేసుకున్న తర్వాత ఈ మూల మనకి కుట్టేటప్పుడు ప్రాబ్లం లేకుండా అలాగ కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది హ్యాండ్స్ అనేది జాయింట్ చేసి ఉంటుంది కదండి, ఆ జాయింట్ చేసిందని మనం ఇప్పుడు కట్ చేసుకోవాలి. నేను ఎలా కట్ చేస్తున్నాను చూసారు కదా, సేమ్ ఇప్పుడు అలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్ అనేది లోతు అనేది తీయాలి. ఫ్రంట్ పార్ట్కి లోతు తీస్తారు కదా, ఆ లోతు అనేది ఖచ్చితంగా తీయాలి. అది తీయడం వల్ల ఏంటంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ముడతలు అనేది రాదు. ఫస్ట్లో మనం హ్యాండ్ కట్ చేసేటప్పుడు 1 ఇంచ్ పెట్టాం కదా, ఆ 1 ఇంచ్ నుంచి కింద మనం మార్క్ చేస్తాం కదా, ఆ మార్క్కి ఒక 1/2 ఇంచ్ నేను ఎలా గీసానో చూసాను కదా, సేమ్ అలాగా ఒక 1/2 ఇంచ్ అనేది మనం రౌండ్గా గీసుకోవాలి. ఎలా గీసిన తర్వాత మనం కట్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ అనేది రెడీ అయిపోతాయి. ఇప్పుడు అది మనకి ఫ్రంట్ పార్ట్ వస్తుంది, లోతు తీసింది అనేది. అది తెలియడం కోసం మనం ఇంటూ మార్క్ అనేది అలాగా 2 సైడ్లు ఇంటూ మార్క్ పెట్టుకునేది మనకి ఫ్రంట్ పార్ట్ అని తెలియడం కోసం ఇంటూ మార్క్ పెట్టుకున్నాం మనం. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కోసం మనం ఇప్పుడు మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, ఆ మిగిలిన క్లాత్ ఓపెన్స్ అనేది మనకి ముందుగా ఉండాలి. చూసారు కదా, ఇప్పుడు వరకు మనకి ఆపోజిట్లో ఉన్నాయి, ఇప్పుడు మనకి ముందుగా ఉండాలి. అలా పెట్టుకున్న తర్వాత మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ తీసుకొని ఒక 2 ఇంచు కింద నుంచి ఒక 2 ఇంచు వరకు కొలుచుకొని 2 ఇంచులు అనేది మనం మడత పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ వేస్తాం కాబట్టి ఇక్కడ 2 ఇంచులు అనేది మడత పెట్టుకోవాలి. షేప్ బెల్ట్ వేయడం వల్ల మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది అప్పుడు కరెక్ట్గా కుట్టేటప్పుడు సమానంగా వస్తుంది. అలా మడత పెట్టుకున్న తర్వాత నేను క్రాస్కి ఎలా పెట్టానో చూసారు కదా, అలా క్రాస్గా పెట్టుకోవాలి. అలా కరెక్ట్గా క్రాస్గా పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. సేమ్ నేను ఇప్పుడు ఎలా మార్క్ చేస్తానో చూస్తారు కదా, సేమ్ అలాగా చుట్టూ మార్క్ చేసుకుంటూ రావాలి.
మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను డౌట్ అనేది క్లారిటీ ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత ఈ సైడ్ అనేది ఒక 1/2 ఇంచ్ అనేది మనం కొంచెం ఎక్కువగా గీసుకోవాలి. అది క్రాస్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది ఇట్లా గీసుకోవడం వల్ల మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి క్లాత్ అనేది సరిపోతుంది. నేను ఎలా మార్క్ చేస్తున్నాను సరే అలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్కేల్ తీసుకొని నేను ఎలాగ స్ట్రైట్గా లైన్ గీస్తున్నాను చూస్తారు కదా, ఆ చివరి వరకు లైన్ అనేది గీసేసుకోవాలి. మనకి ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఉంటుంది కదా, ఇప్పుడు నెక్ మార్క్ చేసుకుందాము. నెక్ మార్క్ చేసుకున్న తర్వాత మనం కాజాపట్టి డాట్స్ అది మార్క్ చేస్తాము. చూసారు కదండి, అలాగా గీసేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ తీసేసిన తర్వాత ఫ్రంట్ నెక్ కోసము నేను లైన్ కొట్టాను కదండి, అక్కడ నుంచి ఒక 2 ఇంచుల వరకు మనం మార్క్ చేసుకోవాలి. 2 ఇంచులు మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నుంచి ఒక 6.5 వరకు మార్క్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఆ మార్క్స్ అనేవి ఇప్పుడు మనం స్కేల్ తోటి లైన్ కొట్టేసుకుంటే మనకి ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ అయిపోతుంది. ఇప్పుడు మనం రౌండ్గా గీసుకోవాలి. నేను గీస్తాను చూడండి, అలాగా రౌండ్గా గీసుకుంటే సరిపోతుంది. ఒక 1/2 ఇంచ్ వరకు వదిలేసేసి ఒక 1/2 ఇంచ్ నుంచి మనం అలాగా రౌండ్గా నేను ఎలా గీస్తున్నాను చూసారు కదా, సేమ్ అలాగా రౌండ్గా గీసుకుంటే సరిపోతుంది. లేదు అనుకో మనం అది బయటకు పెట్టడం వల్ల ఆ వీ షేప్లో వస్తుంది. నేను చూపించినట్లు అలా గీయడం వల్ల ఏంటంటే రౌండ్గా వస్తుంది. తర్వాత మనం ఫస్ట్ స్టార్టింగ్లో 2 ఇంచులు ఖర్చుగా పెట్టాం కదండి, ఆ 2 ఇంచులు అనేది మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది లోతు కొంచెం తీయాలి, ఒక 1/2 ఇంచ్ అనేది. అలా తీయడం వల్ల ఏంటంటే మనకి ముడతలు అవి రాకుండా ఉంటుంది. ఫ్రంట్ చంక దగ్గర ముడతలు రాకుండా ఉంటాయి. ఇప్పుడు మనకి ఉక్స్ పట్టి ఉంటుంది కదండి, ఉక్స్ పట్టి తీసుకోవాలి. ఉక్స్ పట్టి తీసుకొని మనకి ఒరిజినల్ అయితే 3 ఇంచులు ఉంటుంది కాబట్టి మనకి ఖర్చుల కోసం కావాలి కాబట్టి పైన కిందకి మధ్యలో డాట్ కోసం మూడింటికి కలిపి మనకు ఒక 1 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. అంటే 4 ఉక్స్ల వరకు మనం మార్క్ చేసుకుంటే మనకి సరిపోతుంది. మనం డాట్ చేస్తాం కదండి, ఒక 1/2 ఇంచ్ వరకు, కింద ఒక 1/2 ఇంచు, అలా మూడింటికి కలిపి ఒక 1 ఇంచ్ అనేది సరిపోతుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది చూసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూసారు కదా, అలాగా మనం షోల్డర్ దగ్గర నుంచి అలాగే కింద వరకు కూడా మనకి మార్క్ చేసుకోవాలి. మనకు మెయిన్ బ్లౌజ్ ఉంటుంది కదండి, మెయిన్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ తీసుకొని షోల్డర్ దగ్గరకు మధ్యగా మడిస్తే మనకి అలా వస్తుంది కదా, అలా కరెక్ట్గా ఉంది నాకైతే. నేను అక్కడికి వరకు వదిలేసాను. తర్వాత ఈ చివరన మనం ఒక 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ అనేది పైకి ఉండేలాగా చూసుకోవాలి. చూసారు కదా నేను ఎలా మార్క్ చేస్తాను. 1/2 ఇంచ్ అనేది వదిలేసుకున్న తర్వాత మనం ఇప్పుడు డాట్స్ గీసుకోవాలి కదండి, డాట్స్ కోసము ఆ చివరి నుంచి ఒక 2.5 వరకు మార్క్ చేసుకోవాలి. చూసారు కదా నేను ఎలా మార్క్ చేస్తాను. తర్వాత పైన ఉక్స్ పట్టి కాజా పట్టి ఉంటుంది కదా, అక్కడ నుంచి మనకి 4 ఇంచులు అనేది మార్క్ చేసుకోవాలి. అలా 4 ఇంచులు మార్క్ చేసుకున్న తర్వాత మనకి పొడవు కావాలి కదండి, పొడవుకి 2.5 వరకు సరిపోతుంది. పొడవు అనేది 2.5 వరకు మార్క్ చేసుకోవాలి. పొడవు 2.5 మార్క్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఇందాక 2.5 పెట్టాం కదండి, ఆ 2.5 నుంచి 1 ఇంచు మార్క్ చేసుకోవాలి. మనం పైన ఒక మార్క్ చేస్తాం కదా, ఆ మార్క్కి కింద స్ట్రైట్గా అటు సైడ్ 1 ఇంచు ఇటు సైడ్ 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. అర్థమవుతుంది కదండి నేను ఎలా గీసాను చూసారా. అలాగా 3 అనేవి మనం ఇప్పుడు స్కేల్ తోటి స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. స్కేల్తో గీసుకుంటే మనకి స్ట్రైట్గా వస్తుంది. ఆ డాట్స్ అనేది వంకరగా వస్తే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది అంత పర్ఫెక్ట్గా ఉండదు. బాగా గుర్తుంచుకోండి, ఆ మెయిన్ డాట్ అనేది ఖచ్చితంగా షోల్డర్కి స్ట్రైట్గానే ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్. అటు ఇటుగా వెళ్తే మనకు అంత ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా ఉండదు. తర్వాత మార్క్ చేసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ అనేది పైన మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర మధ్యలో డాట్స్ వేస్తాం కదా, దానికి ఒక 2.5 మార్క్ చేసుకోవాలి. తర్వాత ఈ చివరి నుంచి చంక దగ్గర ఒక డాట్ వేస్తాం కదా,
దాని దగ్గర కూడా ఒక 4 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఆ 3 కూడా మనకి దాని ఎదురుగా ఒకటి ఉండేలాగా చూసుకోవాలి. చూపిస్తున్నాను కదా, సేమ్ అలా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి అంతా మ్యాక్సిమం అంతా గీసేసాం కదండి. ఇప్పుడు మనం కట్ చేస్తాము. ఇంకొక చిన్న క్లిప్ మిస్ అయిపోయింది. ఆ చివర నేను ఉక్సు పట్టి దగ్గర ఒక మార్క్ చేశాను కదా, ఆ మార్క్ దగ్గర నుంచి ఫ్రంట్ డాట్ వరకు కూడా మనం క్రాస్కి అనేది గీసుకోవాలి. నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు అలాగే క్రాస్కి అనేది మార్క్ చేసుకోవాలి. ఆ మార్క్ చేసుకున్న తర్వాత సేమ్ ఇప్పుడు మనం అలాగా కట్ చేసుకుంటే సరిపోతుంది. మనం మార్క్ ప్రకారం కట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఎలా కట్ చేస్తున్నాను చూసారు కదా. మనకి ఆ డాట్స్ ఉన్నాయి కదండి, చంక డాట్ అనేది బుక్స్ బట్టి డాట్స్ అనేది ఒక 1/2 ఇంచ్ ఉంటే సరిపోతుంది. ఆ డాట్ అనేది 1/2 ఇంచ్ అనేది మనం స్టిచ్చింగ్లో నేను చూపిస్తాను. 1/2 ఇంచ్ ఉంటే సరిపోతుంది. సేమ్ నేను ఇప్పుడు ఎలా మార్క్ చేశానో ఆ మార్క్ ప్రకారం మొత్తం మనం బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయాయి కదండి. మనకి ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది మనం కట్ చేసుకోవాలి. అయితే ఇది 80 పాయింట్లే ఉంది కదండి బ్లౌజు. 80 పాయింట్లు ఉండడం వల్ల మనం మామూలుగా అయితే హాఫ్ హ్యాండ్స్ అయితే మనకి షేప్ బెల్ట్కి 4 పీసులు వస్తాయి. అయితే ఇప్పుడు ఇది 80 పాయింట్లకి హ్యాండ్ అనేది పొడవు పెట్టాను కదండి. పొడవు పెట్టడం వల్ల ఏంటంటే ఇప్పుడు మనకి 4 పీసులు అనేది రావు. షేప్ బెల్ట్కి 4 పీసులు, మొత్తం 6 పీసులు కావాలి మనకి. ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు అవే పీసులు కావాలంటే మీటర్ ఉంటే బ్లౌజ్ అనేది మనకి సరిపోతుంది. ఇప్పుడు నేను షేప్ బెల్ట్ అనేది కట్ చేస్తాను చూడండి. మనకి షేప్ బెల్ట్ పొడవు ఎంత వచ్చింది అనేది మనం చూసుకోవాలి. షేప్ బెల్ట్ నాది బ్లౌజ్ ప్రకారం అయితే 10 ఇంచులు వచ్చింది కాబట్టి నేను 10 ఇంచులు అనేది మార్క్ చేశాను. ఆ 10 ఇంచుల మార్క్ ప్రకారం నేను స్ట్రైట్గా నీట్గా కట్ చేస్తున్నాను. చూసారు కదా, 10 ఇంచులు మనకి ఒరిజినల్ బ్లౌజు కొంచెం ఒరిజినల్ బ్లౌజ్ మీద కొంచెం పొడవు అనేది కొంచెం ఎక్కువగానే పెట్టుకోవాలి, ఒక 1/2 ఇంచు 1 ఇంచ్ అనేది. చూసారు కదా. తర్వాత ఇప్పుడు మనకి ఉక్సు పట్టి దగ్గర మనకి ఆ షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది మనం జాయింట్ చేస్తాం కదా, జాయింట్ దగ్గర చూస్తే మనం అది పొడవు ఎంత వచ్చింది అనేది మనకి తెలుస్తుంది. అది పొడవు ఎంత వచ్చింది, 3.5 వచ్చింది కదా. మ్యాక్సిమం ఎవరికైనా 32, 30 ఆ సైజు 3.5 సరిపోతుంది. 3.5 పెట్టుకుంటే సరిపోతుంది ఎవరికైనా. ఈ చివరన 3.5 పెట్టాం కాబట్టి ఇటు సైడు 3 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. మనం 10 ఇంచులు అన్నాం కదండి, 10 ఇంచులకి చూసారు కదా 10 ఇంచులు ఉంటుంది. కొంచెం 1/2 ఇంచ్ ఎక్కువగానే పెట్టుకుంటే మనకి ఈ పొడవు అనేది సరిపోతుంది కుట్టేటప్పుడు. ఇప్పుడు ఈ చివరన నేను 3.5 ఇంచులు పెట్టాను కదా, ఇటు సైడ్ కూడా 3 ఇంచులు అనేది మనం మార్క్ చేసుకోవాలి. నేను మార్క్ చేస్తాను చూడండి. అలాగా 3 ఇంచులు అనేది మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత మనం ఇటు సైడ్ 3.5 పెట్టాం కదా, 3.5 నుంచి మనం 4 ఇంచులు అనేది మనం మార్క్ చేసుకోవాలి. నేను పెట్టాను చూసారా, సేమ్ అలాగా 4 ఇంచులు అనేది మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత కింద నుంచి 2.5 అనేది మార్క్ చేసుకోవాలి. 2.5 మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఈ 3 లైన్స్ అనేవి అలాగే నేను ఎలా గీస్తున్నానో చూసారు కదా, సేమ్ అలా 3 లైన్స్ అనేది మనకి గీసేసుకుంటే మనకి షేప్ బెల్ట్ కూడా రెడీ అయిపోతుంది. నేను స్టిచ్చింగ్ వీడియో అనేది నెక్స్ట్ పార్ట్ 2లో పెడతాను. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇది కట్ చేసుకున్న తర్వాత మనం నెక్ పట్టీ వేస్తాం కదండి. నెక్ పట్టీ ఒకటి, కాజా పట్టీ ఒకటి, తర్వాత నడుం పట్టీ ఒకటి కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను నడుం పట్టీ కూడా కట్ చేస్తాను చూడండి. అలాగా స్కేల్ తీసుకొని అలాగ మొత్తం 4 పీసులు అయితే మనకి నడుం పట్టీకి సరిపోతుంది. బ్లౌజ్ చాలా తక్కువ ఉందండి, తక్కువ ఉండటం వల్ల నేను చాలా తక్కువగా కట్ చేయాల్సి వచ్చింది. చూసారా నడుం పట్టీకి. మిగతావన్నీ పర్ఫెక్ట్గానే కట్ చేశాను, ఇది మాత్రం కొంచెం తక్కువగా కట్ చేయాల్సి వచ్చింది.
అయితే 1 ఇంచు సరిపోతుందిలేండి. అయినా కానీ మీటర్ ఉంటే మనకి బ్లౌజ్ అనేది అతుకులు అవి పడకుండా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. మీటర్ ఉండేలాగా చూసుకోండి. బయట కుట్టేవాళ్ళు ఎవరైనా సరే మీటర్ తీసుకుంటే మనకి బెటర్గా ఉంటుంది. కట్ చేసేటప్పుడు కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. మనకి బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, హ్యాండ్స్ పొడవు అని చెప్పాను కదండి. అదిగోండి హ్యాండ్స్ పొడవు ఉండడం వల్ల మనకి బ్లౌజ్ అనేది కొంచెం తగ్గింది. మొత్తం కట్ చేస్తాను మ్యాక్సిమం. ఆ షేప్ బెల్ట్లు అనేవి 6 పీసులు ఉండాలి కదండి. మన మధ్యలో పీస్ అనేది మనం వేరే పీస్ వేసుకుంటాము. మెయిన్ పీసులు 2 ఉన్నాయి. ఆ మీటర్ ఉంటే మాత్రం మనకి 4 పీసులు అనేవి వస్తాయి. మొత్తం మ్యాక్సిమం కటింగ్ అంతా అయిపోయింది. స్టిచ్చింగ్ వీడియో నేను పార్ట్ 2లో పెడతాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.